మంచి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? కొందరంటారు మంచిగా చదువుకుంటే చాలు, మరికొందరంటారు మంచి నాలెడ్జ్ ఉంటే చాలు, మరికొందరంటారు మంచి స్కిల్ ఉంటే చాలు అని. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా? ఆ సమాధానమే ఈ స్టోరీ అండి. ఒక వ్యక్తి ఉన్నాడు, వంటలు బాగా వండుతాడు, మంచిగా చదువుకున్నాడు. అందరూ అన్నారు మంచి హోటల్లో ఉద్యోగానికి అప్లై చేయొచ్చు కదా. అందరు అన్నట్లుగానే అప్లై చేశాడండి. ఒక రోజున ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇతనితో పాటు మరొక ముగ్గురు ఉన్నారు. అందరినీ టెస్ట్ చేయడానికి మేనేజర్ గారు కొంత సమయం పడుతుంది రావడానికి, అయితే ఆహారం తీసుకోండి అని వారి ముందు ఒక సూపు, అదేవిధంగా కొంత పకోడీలు పెట్టారు. ఇది అందరూ తిన్నారు. అయితే అందరిలో ఇతనేం చేశాడంటే కొంచెం తిని కొంచెం వదిలేశాడు. ఇది గమనించిన మేనేజర్ గారు ఇతనికి చెప్పారు, నీకు ఉద్యోగం ఇవ్వము అని. బాధతో బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడున్న సర్వర్ వచ్చి, ఎందుకు సార్ మీకు ఉద్యోగం ఇవ్వట్లేదు అని అంటే అప్పుడు చెప్పాడు, సగం తిని సగం వదిలేశాను. ఇది గమనించిన ఆ సర్వర్ అన్నాడు, మీరు ఇక్కడే సగం సగం పని చేశారు కదా, అదేవిధంగా ఉద్యోగంలో కూడా సగం సగం చేసి ఆ సరుకులంతా పాడేస్తారేమో, వృధా చేస్తారేమో అని మీ బిహేవియర్ని బట్టి అక్కడ మిమ్మల్ని ఉద్యోగం ఇవ్వడం లేదు నిర్ణయించారు అని అన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మంచి నాలెడ్జ్ ఉన్నా, మంచిగా చదువుకున్నా, మంచి స్కిల్ మనకున్నా అది సెకండరీ అండి. మొదట మనకు ఉండాల్సింది డిసిప్లైన్, మొదట మనకు ఉండాల్సింది గుడ్ హ్యాబిట్స్, మొదట మనకు ఉండాల్సింది మంచి లక్షణాలు. ఇవేమీ లేకుండా మనం పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోకుండా మనం ఎన్ని ఉన్నా ఉద్యోగం రాకపోవచ్చు. కాబట్టి ఉద్యోగం రావాలని కోరుకోవడం తప్పు కాదు, అందుకు తగిన అర్హతలు కలిగి ఉండకపోవడమే తప్పు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఇతను చేసిన తప్పు మనము చేయకుండా జాగ్రత్త పడదాం.